అందులో కళాకారులు నిత్యం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు, ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు. అందులో పాట మామూలుగా కాదు, మొక్కు నిద్రలో ఉన్నా కూడా, అలసిపోయి ఇంట్లో ఉన్నా కూడా నీ పదార్థంలో దగ్గర యొక్క పాట పాడుతుంటే ఎవరో పాట పడుతుంది నొచ్చు చూస్తా అని అన్నింటినీ కూడా మర్చిపోయి ఆ పాట పడుతుంది బయటకు వచ్చి యొక్క చైతన్యాన్ని తీసుకురాగలిగే, అర్థాన్ని తీసుకురాగలిగే పాట. అందుకే పాటలకు ఆకర్షితులే కాకుండా వాళ్ళు ఎందుకు పాట పాడుతున్నారు, ఈ పాటలో ఎంత లగ్న సత్యం ఉన్నది కదా, దీన్ని కూడా నేను అలవాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో టీవీలలో చాలా మంది యూట్యూబ్లలో చూస్తున్నారు, ఏది చదువురాని వాళ్ళందరూ కూడా జానపద గేయాలు ఒక్కొక్క ఆధిపత్యాలు లాంటి వాళ్ళు అనేక మంది కూడా వేదికలు తీసుకొస్తున్నారు. ఒక పల్లెల భావం పట్టడానికో పనితోనే వాళ్ళు రాదు, ఎక్కడో మార్పులో గంటలలో మార్పులో ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా నా గంట ఏ విధంగా పనిచేస్తుంది, నేను ఇలా పాడగలుగుతాను అని ఇలా వేదికలు మీకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే పాడకున్న పవర్. అందుకనే అందులోనే తన యొక్క పాటలతో పాటు ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ఈ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా ఎవరు కూడా ఈ ఉద్యమంగా ముందుకు పోదని ఆ పాట ద్వారా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ అంతిమంగా ఈ వ్యవస్థ మారేంత వరకు కూడా మా కులాన్ని మీ వదిలిపెట్టవచ్చు ముందుకు సాగుతున్న అన్నోదేపు మరొకసారి అభినందన తెలియజేస్తూ దాదాపుగా వచ్చిన వ్యక్తులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా టీవీ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇలా చేతులు అయిపోయినాయి, వాట్సాప్ చేతిలోకి వచ్చేసాయి, పెద్ద ఫోన్ చేతిలోకి వచ్చాయి. మొత్తం ఢిల్లీలో ఏం జరుగుతుందో అమెరికాలో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. అక్కడికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు జరుగుతున్నాం, మన బతుకులు ఏమవుతున్నాయి, మన బతుకులు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నామో ఒక్కొక్కరిగా పోలీసులు ఎట్లా మారుతున్నాడు, పొద్దున్న శ్రమ చేసినా కూడా ఎందుకు శ్రమపడడం దక్కట్లేదు. 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ దాకా పెంచి పోషించి ఫీజులు కట్టి చదివించిన నా కొడుకు ఎందుకు ఉద్యోగం రావట్లేదని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బిడ్డ సురేఖ పోయి మన కొత్తపేట దాంట్లో అవసరం దాంట్లో భద్రంగా చేరుకుంటుంది లేక పరిస్థితి లేదు. ఎందుకు ఈ అభద్రత భావానికి గురవుతున్నామని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడితే జీవనం పెడతా, మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తా, మాట్లాడితే అరెస్ట్ చేస్తా, కేసులు పెడతా యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే కాదు, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. రేపటి నాడు ఇంత మనం ఊరుకోక ప్రభుత్వం అధికారులు నేను ఎందుకుంటున్నాను యొక్క రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మన పౌరులు ఏమున్నాయి, అమరుల యొక్క సాక్షిగా, వాళ్ళ సేవల సాక్షిగా వారు అనుకున్న యొక్క లక్ష్యాన్ని సాధించడానికి నేను కళల రంగంలో చూస్తా. ఓ అమరులారా, మీరు ఇచ్చిన జెండాని భుజాలు పట్టుకొని మా గమ్యం లేకుండా, మాకు విశ్రాంతి లేకుండా గమ్యాన్ని చేరుకోవడానికి అది ఇవ్వాలన్నా రేపా ఎంత దూరమా ఎన్ని సంవత్సరాలను కూడా ప్రయాణం చేసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అందులో కళలతో పాటు మేము కూడా ఈ విషయంలో భాగస్వామ్యం అవుతాం, మేము కూడా ఈ విషయంలో ముందు నడుస్తాం. ఈ వ్యవస్థ మారేంత కూడా మా యొక్క పాటలు మా యొక్క ఆదరణ కాదు, ఆ అందులో మా భాగంగా ఉంటుందని అందరూ కూడా పాల్గొని ఆ వైపుగా కొనసాగాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగుస్తుంది. కుమారన్నకు అరుణోదయ జిల్లా కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులని తమ యొక్క సందేశాన్ని 1-2 నిమిషాల్లో పూర్తి చేయాలని కోరుతూ ముందుగా నాగమణి ఓ పాట పాడవలసిందిగా కోరుతున్నాను. సిపిఐఎంఎల్ యువమనస్సి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మాండారెడ్డి పాప యొక్క ఎలా పుట్టింది, అది ఎవరి కోసం శ్రవణ